హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో స్నాక్ రెసిపీస్ గ్రీన్ పీస్ మసాలా దాల్ ఫ్రై. ఎలాగూ స్కూల్ ఓపెన్ అయ్యాయి, పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి. మనం ఇలా గినక ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజుల దాకా నిలువ ఉంటుంది. పిల్లలు కూడా కమ్మగా లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి ఈ రెసిపీస్ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఒక అరకిలో పచ్చి బఠానీ నానబెట్టుకుందాం. ఈ బఠానీని 12 గంటలు నానబెట్టుకుందామండి. 12 గంటలు అయిపోయిందండి. గ్రీన్ పీస్ అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు శుభ్రంగా వీటిని ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వార్చేసి ఆరబెట్టుకుందాం తడి లేకుండా. వాటర్ని అంతా వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. మీరు ఈ ఫుడ్ కలర్ వద్దనుకుంటే కనుక స్కిప్ చేయండి. ఇది స్వీట్ షాప్లో ఇలా ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు కాబట్టి నేను కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసి చేస్తున్నాను. ఈ చెమ్మంతా ఆరిపోవాలి మనకు పూర్తిగా, అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఇలా వదిలేద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మనం వేసిన కోటింగ్ అంతా ఆరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేసేసుకుందాం. ఆయిల్ వేడైందండి. మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకోటికి కూడా వేసుకుందామండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నేను ఇంత పెద్ద జార్ని ఎందుకు పెట్టానంటే ఇవి ఒక సగం వరకు ఫ్రై అయిన తర్వాత పేలటం మొదలవుతాయి. ఆ పేలినప్పుడు ఆయిల్ ఇలా పడిద్ది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి నేను ఇలా పెద్ద గంటె వాడుతున్నా. మీరు ఏదైనా ఇంట్లో మెస్ అనేది ఉంటే కనుక కళాయి మీద పెట్టేసుకోండి. ఇది చేసేటప్పుడు కొద్ది కేర్గా ఉండండి. ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మన గ్రీన్ పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మొత్తం ఇలా పైకి వచ్చేస్తే గ్రీన్ పీస్ కంప్లీట్గా ఫ్రై అయినట్టు లెక్క. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ పీస్ తీసేసాం కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మళ్ళీ ఆయిల్ని వేడి చేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఆయిల్ మళ్ళీ వేడైంది. ఇప్పుడు ఈ మిగిలిన బఠానీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ రెండవ వేయకూడదండి. 1 నిమిషం ఆగిన తర్వాత వేస్తే ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఇలా వచ్చింది చూసారా, ఇదంతా డమ్మీ అన్నమాట, అంటే పొట్టు. ఇప్పుడు దీన్ని కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. గ్రీన్ పీస్ అయితే రెడీ అయిందండి. ఇవి కూడా సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. నాకు ఇవి ఫ్రై చేసుకోవటానికి 10 నిమిషాలు టైం పట్టిందండి. చూసారు కదా, ఇవి అరకిలో గ్రీన్ పీస్ అండి. మనం ఫ్రై చేసిన తర్వాత ఇన్ని వచ్చినాయి నాకు. ఇప్పుడు ఇందులో సాల్ట్ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ తప్ప వేరే కారం కానీ మసాలా ఏం అవసరం లేదు. ఓన్లీ సాల్ట్ కలుపుకుంటేనే తినటానికి కమ్మగా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ మోతాదులో, అంటే తక్కువ మోతాదులో పడుతుంది. వీటిని ఇలా సాల్ట్ కలిపేసి ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు 3 నెలల వరకు
స్టోర్ ఉంటుంది. ఇప్పుడు మనం రెండో రెసిపీ చేస్తున్నామండి, దాల్ ఫ్రై. దానికోసం ఇప్పుడు అరకిలో పచ్చిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకుందాం. 4 గంటలు అయిపోయిందండి. పప్పు అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేద్దాం. ఇప్పుడు ఇలా నీళ్ళన్నీ వార్చుకున్నాం కదా, ఈ పప్పులో చెమ్మ పోయేంత వరకు ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకుందాం. చూశారు కదండి, ఫ్యాన్ కింద నీళ్లు వార్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. గంటలు గంటలు ఎండలో పెట్టుకోవాల్సి, లేకపోతే క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. మనము ఈ పప్పు వేసుకోవటానికి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ముందుగా హీట్ చేసుకొని పప్పు వేసుకున్న తర్వాత కూడా పప్పు చివరిదాకా తీసేంత వరకు కూడా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పప్పు అన్నది చక్కగా ఫ్రై అవుతుంది. లేదంటే మెత్తగా వస్తుంది కానీ ఫ్రై అవ్వదు. డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే కనుక మా ఆయిల్ అన్నది పొంగిపోతుందండి. నాదంటే కొద్దిగా పెద్ద సైజు కళాయి పెట్టా కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంట్లో చిన్న సైజు కళాయి పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఒక మెస్సు తీసుకోండి. ఈ తీసుకున్న పప్పుని ఇలా మెస్సులో వేసుకోండి కొద్దిగా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఆయిల్లో ఇలా పెట్టండి. అలా ఎయిర్ బబుల్స్ ఎక్కువ వచ్చేటప్పుడు వస్తే ఇలా పైకి లేపండి. ఇప్పుడు ఇలాగ ఎయిర్ బబుల్స్ ఎక్కువగా వచ్చి ఆయిల్ పొంగుతుంది అనుకున్నప్పుడు ఇలా పైకి లేపితే మనకు ఆయిల్ పొంగకుండా ఉంటుందండి. చూశారు కదా, ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. బబుల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి కదా. చూశారు కదా, ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మన పప్పు వేగినట్టు లెక్క. పప్పు ఇలాగే వైట్గానే ఉంటుందండి. మరి మీరు కలర్ రాలేదని చెప్పేసి దాంట్లో వస్తే చేదు వస్తుంది, పైగా మాడిపోతుంది. ఈ బబుల్స్ ఆగిపోయిన వెంటనే మీరు తీసేయండి పప్పుని. చూశారు కదా, ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు దాన్ని సపరేట్ తీసుకున్నాం. చూశారు కదా ఎలా గలగల్లాడుతున్నాయో. ఇప్పుడు వాయేసి తీసాం కదండి. ఇప్పుడు తీసిన తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ ఆయిల్ని హీట్ చేసుకుంటే మనకు రెండోసారి వేసే వాయి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూశారు కదండి, అరకిలో పచ్చిపప్పు తీసుకొని ఫ్రై చేస్తే ఇలాగ వచ్చాయి. చూసారా ఎంత గలగల్లాడుతున్నాయో. ఇప్పుడు దీంట్లో మసాలాలు కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూను కారం. చిన్నపిల్లలు తింటారు కదండి, అందుకే నేను కొద్ది కారం తక్కువ వేసాను. మీరు కొద్దిగా స్పైసీనెస్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా పప్పుకు పట్టిద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా వేడి మీద ఉన్నప్పుడు చేస్తేనే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, దాంట్లో చెమ్మ ఆరిపోయి పప్పు మెత్తబడకుండా ఉంటుందన్నమాట. అదే చల్లారిపోయిన తర్వాత ఈ అల్లం పేస్ట్ వేసి కలిపితే పప్పు మెత్తబడుతుంది. ఇలా కలుపుకున్నాం కదండి. వీటిని మనం నిల్వ చేసుకోవాలంటే ఒక ఖాళీ బాటిల్లో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ మూత పెట్టి నిల్వ చేసుకుంటే 15 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పప్పు మనం వేడి మీద ఇలా కలిపాం కదా మసాలాన్ని, ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. ఇలా వేడి మీద స్టోర్ చేసుకుంటే ఆ వేడిలో ఆ చెమ్మ వచ్చేసి మెత్తబడిపోతుంది పప్పు. ఓకే, మన చెన్నా దాల్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదండి, 2 రెసిపీస్ ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. మరి మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.